హాయ్ వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియోలో ఎంతో పురాతనమైన వంటకాలలో ఒకటి అనే దాంట్లో పార్ట్ 2. ఒకసారి మనం ఎండు చేపల్ని అదేనండి డ్రై ఫిష్ని టొమాటో కర్రీలా వండుకున్నాం. ఇప్పుడు అదే టొమాటో కర్రీలో దోసకాయలు కూడా యాడ్ చేసి వండుతున్నాను. లోను ఈ వంట ఇలాంటి వంట కాదండోయ్, మా అత్తయ్య నేర్పించిన వంటకాలలో ఇదొకటనమాట. వీడియోలోకి వెళ్తే కర్రీ ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది చెప్పేస్తాను చూడండి. ముందుగా మనం వేడి నీళ్ళల్లో చేపల్ని వేసి క్లీన్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ముందుగా తగినంత ఆయిల్ వేసి పోపు పెట్టుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత టొమాటో ముక్కలు ఉప్పు పసుపు వేసి కొంచెం మగ్గనివ్వాలి. అలా మగ్గిన టొమాటోస్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయని కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. అలా దోసకాయ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఫైనల్గా 1 స్పూన్ కారం యాడ్ చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండు చేపల్ని కూడా మందులోనే కలిపేసి బాగా కారం పట్టనివ్వాలి. ఇలా కారం పట్టిన తర్వాత మన గ్రేవీకి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఫైనల్గా కొంచెం ధనియాల పొడి అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అద్భుతమైన ఎండు చేపలు దోసకాయ కర్రీ రెడీ. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.